కులమతాలకు అతీతంగా జగిత్యాల పట్టణ ప్రజల సంక్షేమ అభివృద్ధికి పాటుపడతానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని 14వ వార్డు అభ్యర్థి బాలె లతా శంకర్ మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. కార్యక్రమంలో వార్డు నాయకులు, ప్రజలు, యూత్ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల పట్టణం 14వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న బాలె లతా శంకర్ గారికి విజయం కలగాలని, వారి సేవలు మీకు అందాలని చెప్పి నేను కూడా కోరుతూ ప్రచారానికి రావడం జరిగింది. మరి మీరు అందరూ చూసారు, ఇదే పోయిన ఎలక్షన్లో ఇదే రోడ్డు మీద నిలబడి చెప్పినాం, ఈ రోడ్డు మీద యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయి, చాలా మంది చనిపోతున్నారు, ఈ రోడ్డుకు డివైడర్ చేసి పెద్దగా చేయిస్తా అని చెప్పి నేను మాట ఇచ్చినా. మీరు శంకరన్నను గెలిపించి, లతక్కను గెలిపించారు. ఢిల్లీకి పోయి నిధులు తీసుకొచ్చిన ఏ నాయకులకు సంబంధం లేకుండా అధికారులకు ప్రతిపాదనలు ఇచ్చి ఒక ఎమ్మెల్యేగా ఢిల్లీ నుంచి నిధులు తెచ్చి 18.5 కోట్లతోటి మంచినీళ్ళ పైకారికి వెళ్ళి చెలిగల దాకా రోడ్ ఇచ్చినాం. మీ కళ్ళ ముందు చూస్తున్నారు. ఇవాళ అమీనాబాద్ లో మస్జిద్కే కావచ్చు, ఇక్కడ మన పేద పిల్లలు చదివే సర్కారు బడికే కావచ్చు, అదేవిధంగా మన ఊరు మనబడి కార్యక్రమంలో శంకరన్న చెట్ల మీద ఆ బడి కూడా కార్యక్రమం జరిగింది. పాపం తమ్ముడికి పోయిన ప్రభుత్వంలో చేసిన బిల్లు ఇంకా రాలే, చాలా ఇబ్బందులు ఉన్నాడు. మరి ఇటువంటి ఇబ్బందులు అయినప్పుడు, మరి ఇన్ని కార్యక్రమాలు ఉన్నప్పుడు మా జిల్లా నాయకుడు వచ్చిన ఎంఆర్పిఎస్ నాయకుడు స్వాగతం. మరి ఇక్కడ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే మనకు పనులు అవుతాయనే ఆలోచన వచ్చింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఇలా కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది, సన్న బియ్యం ఇచ్చింది, ఉచిత కరెంటు పేదవాళ్ళకి ఇస్తా ఉన్నది, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు అంతకుముందు ఉన్నాయి, అన్ని కూడా నడిపిస్తున్నాం, ముఖ్యమంత్రి సహాయ పథకాలు ఇస్తున్నాం. మరి దాంతో పాటుగా ఒక మంచి మంచి రోడ్లు వేసే కార్యక్రమం ఈ ప్రాంతంలో జరిగిందని చెప్పి చెప్తా ఉన్నా. మీరు చూడండి, ఇలా పోతే అమీనాబాద్ దగ్గర అపార్ట్మెంట్ పక్కకు మొన్న మా గన్మెన్ మన పేరు సాజిద్ బిడ్డది పుట్టినరోజు ఉంటే పోతే కొత్త రోడ్ అయితే చెప్తున్నాడు, వాడకట్టంత పరేషాలు అవుతుంది సార్, ఇంత మంచి రోడ్ వేసిన. మొన్న ఇక్కడ బీడీ కంపెనీకి బడికి పోతే ఇంధన మిల్లు కడతా ఉన్నారు ఎంతో మంది. మరి ఆనాడు కొందరు అంటారు కావచ్చు, నేను ఎప్పుడు చెప్పా బాగా, మా నక్కగంగ గారు శంకరన్న చెప్తుంటారు. మరి మా తాతలు రాజకీయాలు ఉన్నప్పుడు ఇక గాంధీనగర్ ప్రారంభమైంది, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే, అప్పుడు చేతి గుర్తుండకపో, అప్పుడు ఆవుదూడ రెండెట్ల కానీ అట్లా ఉంటుండే. పాతకాలం వాళ్ళు వేరు, కానీ ఇక వాళ్ళ కుటుంబంలోకి వెళ్ళే వెనుకడ గదే కుటుంబం శాపత రాజం, వాళ్ళప్పుడు గదే కాంగ్రెస్, వాళ్ళ కొడుకే మా శంకరన్న. ఎదురుగా కట్టు మల్లయ్య ద్వారా ఇటు వీళ్ళందరూ. తర్వాత రకరకాల కారణాలు తెలుగుదేశం వాళ్ళకి పోయిడు, నాతో వచ్చేది టీఆర్ఎస్లకు, నేను కూడా బీఆర్ఎస్లో ఉన్నా. మరి ఇప్పుడు నా పరిస్థితిలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండు, మరి మా చెల్లె పోటీ చేస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు, కొన్ని నిందలు, కొన్ని కేసులు ఎన్నున్నా కానీ మన పట్టణం బాగా కావాలి, నిధులు తీసుకురావాలి, నీళ్ళ కరువు పోవాలి. అంతకుముందు పొద్దులు చూస్తుండే పైపు వలుగుతుండే నల్ల నీళ్ళు, ఇవాళ వలుగుతుందా చెప్పరు. కొత్త ట్యాంక్ ధర్మ సముద్రం కాడ కొత్త ఫిల్టర్ బెడ్ కడుతున్నావా లేదా మీరు పోయి చూసిరా, యువకులను పోతున్నా. నీళ్ళ కరువు ఉండకుండా వివిధ కుల సంఘాలకు నిధులు ఇచ్చుకుంటా అన్ని కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. రేపటి నాడు ఇంకా కూడా చేద్దాం. మీరు తప్పక సోదరి లత గెలిపించాల్సిందిగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా మీ అందరి పక్షాల, అందరి సమక్షంలో మా యువత ముఖ్యంగా వినాలి. అంతకుముందు కూడా కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. నేను మంత్రి గారితో మాట్లాడినా, మా ఎంఆర్పిఎస్ నాయకులతో మాట్లాడినా, వారికి కూడా తగు న్యాయం చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. వాళ్ళకు కూడా తప్పకుండా తగు న్యాయం చేస్తాం. రాజకీయాలు అప్పుడు కొన్ని సమీకరణలు తప్పై ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, వివేక్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీ, టీఆర్ఎస్ వివిధ పార్టీల నుంచి ఎలక్షన్ కంటే ముందు వచ్చింది కాబట్టి
ఈ ప్రభుత్వం వచ్చింది. నా మిత్రుడు నాగర్ కర్నూలు రాకేష్ రెడ్డి కూడా, రాజేష్ రెడ్డి డాక్టర్, వాళ్ళు కూడా టీఆర్ఎస్ లెక్కలు వచ్చారు, వాళ్ళు నాన్న ఎమ్మెల్సీ కూడా. మరి కొన్నిసార్లు సమీకరణలు ఉంటాయి. అట్లనే లతా శంకర్ గారు కూడా మరి కాంగ్రెస్లోకి వచ్చి ఇప్పుడు పోటీ చేస్తున్నారు. పాత వాళ్ళకు కూడా తప్పక ఎక్కడో ఒక దగ్గర న్యాయం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.